మనం నాన్ సర్జికల్గా ట్రై చేసి ఇంకా ఉపయోగం లేదు అనుకున్నాకే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. ఓకే, మీరు అన్నట్టు కొంతమంది డైరెక్ట్గా వచ్చేసి నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేయండి అంటారు. మేమంటాం వద్దు, కంగారు పడొద్దు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అక్కర్లేదు, నాన్ సర్జికల్గా ట్రై చేద్దాం అని చెప్తాం. కొంతమంది ఊడిపోయిన తర్వాత కూడా వచ్చి సార్ మీరు నాన్ సర్జికల్గా ట్రై చేద్దాం అన్నారు కదా, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇష్టం లేదు, నాన్ సర్జికల్గా ట్రై చేయండి అంటారు. మొహమాటం లేకుండా చెప్పేస్తాం. మీ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్కి నాన్ సర్జికల్గా ట్రై చేస్తే మనీ వేస్ట్, టైం వేస్ట్, మీరు నన్ను తిట్టుకుంటాం తప్పితే వేరే ఉపయోగం లేదు. మీరు నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ నేను మీకు నాన్ సర్జికల్గా మీకు ట్రై చేయనని చెప్పేస్తాను. ఓకే, ఎందుకంటే రేపు పొద్దున ఏదో మీరు దగ్గర ఏదో ఆ GFC డబ్ల్యూ, PRP డబ్ల్యూ, ఎక్సోజోమ్ వీటి కోసం చూసుకుంటే అల్టిమేట్గా మీకు నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. అది క్రియేట్ చేయించుకుంటాం ఎందుకు? సో జెన్యున్గా ఏది కావాలంటే అది, ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళాలంటే ట్రాన్స్ప్లాంటేషనే వెళ్ళాలి, లేదు అంటే మామూలుగా చేసుకోండి, నాన్ మెడికల్గా ట్రై చేయొచ్చు. ఓకే, అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నాన్ సర్జికల్గా చేసుకునే వాళ్ళు ఉంటారు అని మీరు చెప్పడం జరిగింది. సో మీరు ఒకటి చెప్పడం జరిగింది, PRP. సో ఈ PRP అసలు ఎందుకు చేయించుకుంటారు? చాలా మంది చేయించుకుంటారు, దానివల్ల యూజ్ ఏంది అసలు? PRP స్కాల్ప్లోకి ఇస్తున్నారు, ఫేస్ మీద ఇస్తున్నారు, జాయింట్లో అవును. అసలు గురవారెడ్డి గారు తిడతా ఉంటాడు PRP ఇచ్చే వాళ్ళందరినీ, డాక్టర్ గురవారెడ్డి గారు. అంటే PRP అంటే ఏమనుకుంటున్నారు అంటే అక్కడ రక్త ప్రసరణ ఆగిపోతుంది, సో ఈ PRP ఇస్తే అది అవుతుంది అన్నట్టు. PRP అంటే ప్లేటిలెట్ రిచ్ ప్లాస్మా అండి. ఓకే, అంటే ఏమీ లేదు, మీకు మన బ్లడ్ శాంపుల్ డ్రా చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తే పైన ఒక రకమైన ఎల్లో కలర్ ఫ్లూయిడ్ లాగా వస్తుంది, అదే PRP. ఓకే, GFC అంటే ఏంటి? GFC అంటే ఈ PRPలోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ కలుపుతారు. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ కలిపితే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ GFC, అంతే. PRP GFC అంటే ఏదో మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చిన అమృతం కాదు అది. అది జస్ట్ ఏంటంటే మనం బ్లడ్లో నుంచి తీసి అందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ కలుపుతాం అంతే.